ఖజురహోను అన్వేషించడం. ఖజురహోలోని 25 దేవాలయాలు ఖజురహోను శాంతికాల రాజధానిగా చేసుకున్న శక్తివంతమైన చండేలా పాలకుల ఉదార పోషణలో జరిగిన కళాత్మక పుష్పాల యొక్క అద్భుతమైన టీ పేలుడును సూచిస్తాయి. దేవాలయాల ప్రదేశం యొక్క రిమోట్నెస్ ఇస్లామిక్ రైడర్ల విధ్వంసం నుండి వారిని రక్షించింది. కానీ 13వ శతాబ్దంలో చండేలాల క్షీణత తర్వాత వాటిని వదిలివేయడానికి దారితీసింది. 700 సంవత్సరాల పాటు దట్టమైన అడవిలో దాగి ఉన్న వాటిని 1838లో బెంగాల్ ఇంజనీర్స్ కెప్టెన్ టిఎస్ బర్ట్ తిరిగి కనుగొన్నారు. స్థానిక సంప్రదాయం ప్రకారం మొదట 85 దేవాలయాలు ఉన్నాయి మరియు కొనసాగుతున్న త్రవ్వకాలలో ఈ ప్రాంతంలో విస్తృతమైన శిథిలాలు బయటపడ్డాయి. ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అక్కడ సమూహంగా విభజించబడింది. కందారియా మహాక్ నుండి లక్ష్మణ్ మరియు విశ్వనాథ్ ఆలయాలను చుక్కలు వేసే వెస్ట్రన్ గ్రూపు థెర్మాన్లు 2 కంపోజిషన్ శిల్పకళ అలంకరణలు మరియు ఇతివృత్తాలలో కందారియా మహాదేవుని పోలి ఉంటాయి, కానీ అవి అసాధారణమైన వ్యక్తిగత లక్షణాలను కూడా కలిగి ఉన్నాయి. ప్రవేశద్వారం యొక్క అద్భుతమైన పైకప్పు మరియు స్త్రీ బ్రాకెట్ లక్ష్మీమాన్ దేవాలయము క్రీస్తు శకము 940లో నిర్మించబడింది. లోపల ఉన్న బొమ్మలు ప్రత్యేకంగా గమనించదగినవి. సైత్ ముఖభాగంలో వీధి గాయకుల జంట చాలా గొప్పది. వారి తీవ్రమైన వ్యక్తీకరణలతో మాస్టే ఆర్కిటెక్ట్ మరియు అతని శిష్యులు ఆలయం యొక్క కుల మూలలో ఉన్న అనుబంధ మందిరంపై అద్భుతంగా చెక్కారు. లక్ష్మామన్ ఎదురుగా విష్ణు యొక్క వరాహ అవతారం యొక్క అద్భుతమైన విగ్రహంతో కూడిన ఒక మంటపం అనేక దేవతల శిల్పాలతో కప్పబడి ఉంటుంది. ఏడి 1002 నాటి విశ్వనాథ్ ఆలయంలో అప్సా తన పాదాల నుండి దక్షిణ ముఖభాగంలో ఒక ముల్లును తీస్తుంది. అత్యద్భుతంగా వేణువు వాయించే అప్సర్ వలె ఇంటీరియర్ ఛాంబర్లో మాతంగేశ్వర్ టెంపుల్ క్రీస్తు శకము 900లో నిర్మించబడింది. దాని వృత్తాకార ఇంటీరియర్ను కలిగి ఉంటుంది. ఇది ఇప్పటికీ రోజువారీ ఉపయోగంలో ఉంది. ఆర్కియాలజికల్ మ్యూజియం ప్రవేశద్వారం చూడండి. పాశ్చాత్య సమూహానికి ఇది బాంధవ్గన్ భారతీయ పులి డ్యాన్స్ గణేశుడిని కప్పి ఉంచే ప్రదేశంగా కనిపించే శిల్పాల సేకరణ మరియు ఖజురహో దేవాలయాల సంబంధాన్ని చూపించే లాస్ సిమ్యాటాగ్ ఫ్రీర్ రాత్రి బెంగ్ కట్ మరియు రవాణా చేయబడిన దృశ్యాలు ఉన్నాయి. కొద్ది దూరంలో తూర్పు గుంపు దేవాలయాలు ఉన్నాయి. ఇవి 950 ఏడి నిర్మించిన జైన పార్శ్వనాథ దేవాలయం. దాని ప్రవేశద్వారంలో క్లిష్టమైన చెక్కిన సీలింగ్ లాకెట్కు అత్యంత విశేషమైనది. ఇక్కడ ఉన్న సున్నితమైన శిల్పాలు వారి కళ్ళ చుట్టూ కోహ్లను పోయడం, వారి పాదాలకు రంగు వేయటం, దక్షిణ ముఖభాగంలో మరియు విగాయింగ్ కోల్ చీలమండ గంటలు ఉత్తర ముఖభాగంలో బిగించడం వంటివి చూపుతాయి. ఖజురహోలోని ఆలయ నిర్మాణం చివరి దశ దక్షిణ సమూహంలో కనిపిస్తుంది. చతుర్భుజ్ ఆలయం క్రీస్తు శకము 1090లో నిర్మించబడింది. లోపలి గర్భగుడిలో శివుని యొక్క అద్భుతమైన 4 ఆయుధాల చిత్రం ఉంది. లక్ష్మణ ఆలయంలో విష్ణుమూర్తి చిత్రం, విష్ణువు యొక్క వరాహ అవతారం, వరాహ యొక్క పాలిష్ రాతి చిత్రం, శృంగార శిల్పాలు లేని ఖజురహోలోని ప్రధాన ఆలయం, ఆర్కియాలజికల్ మ్యూజియం ఉన్నాయి. పరిసరాలు ఖజురహో పట్టణానికి దక్షిణంగా 15 కిలోమీటర్లు అనగా 11 మైళ్ళ దూరంలో ఉన్న రాంచి జలపాతం ఒక చల్లని తిరోగమనాన్ని అందిస్తుంది. ఖజురహోకు ఆగ్నేయంగా 25 కిలోమీటర్లు అనగా 16 మైళ్ళ దూరంలో ఉన్న 19వ శతాబ్దపు రాజాగఢ్ ప్యాలెస్, డాటియా మరియు ఓర్చాలో ఉన్న రాజభవనాల మాదిరిగానే బుందేలా శైలిలో ఉంది.
ఖజురహోకు ఆగ్నేయంగా 32 కిలోమీటర్లు అనగా 20 మైళ్ళ దూరంలో కెన్ నది వెంబడి పన్నా నేషనల్ పార్క్ జింకలు, చిరుతలు, మొసళ్ళు మరియు సుందరమైన పాండవ్ జలపాతాలను కలిగి ఉంది. ఈ పార్కులో పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశం గిల్లెస్ ట్రీ హౌస్ రెస్టారెంట్. భూమి నుండి 20 మీటర్లు అనగా 66 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ రెస్టారెంట్.